చైత్ర శుక్ల నవమి రోజు చైత్ర శుక్ల పౌర్ణమి రోజు వంటిమెట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకల్లో వాడే ప్రతి వస్తువు ప్రత్యేకమే. గానం మరింత ప్రత్యేకం. రాముల వారి కళ్యాణం ప్రత్యేకంగా పండిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సాగు చేస్తారు. నారుసే విత్తనాలను ప్రత్యేక కలశంలో పెట్టి ఊరేగింపుగా భద్రాచలం, వంటిమెట్ట ఆలయాలకు తీసుకువెళ్లి చేస్తారు. ఎంపిక చేసిన పొలంలో కొందరు భక్తులు ఆంజనేయుడు, సుగ్రీవుడు తర్వాత పూజించిన విత్తనాలలో నాటుతారు. రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంటను పండిస్తారు. ఆ వడ్లను సుమారు 7,000 మంది రామ నామస్మరణ చేస్తూ వలుస్తారు. కోటితో వలిసి సిద్ధం చేసిన కోటి తలంబ్రాలు రాసి ప్రత్యేక పూజలు చేస్తారు. పసుపును కూడా మహిళలు చేసిన రోకళ్లతో ఈ తలంబ్రాలను భద్రపరిచి వంటిమెట్టకు పంపిస్తారు. సీతారాముల కళ్యాణానికి లేవి కొంతమంది ధ్యానం చేస్తూ కోటితో వడ్లను ఒలిచారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పటికీ కోటి